దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గపు ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఎస్ఎల్బీసీ టనల్లో జరిగిన ప్రమాద ఘటన క్షణక్షణానికి ఉత్కంఠను పెంచుతోంది. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దాదాపు 44 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తయితే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ప్రాజెక్ట్ వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ యాక్సెస్. అంటే మధ్యలో టన్నెల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు త్రాగునీరు అందించే ఉద్దేశంతో 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఒక కమిషన్ వేస్తే వాళ్ళు నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే టన్నెల్ ప్రాంతం ద్వారా నీటిని తరలించడం మాత్రమే ఒక మార్గం అని తెలియజేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ ఉన్నాయి. ఒకటి నల్గొండ జిల్లా చందంపేట మండలం తేల్దేవరపల్లి నుండి నేరేడ్కొండ వరకు, ఇది దాదాపు 7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట అనే గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వరకు పూర్తి చేయాలి. దోమలపెంట వద్ద ఉండే టన్నెల్ను ఇన్లెట్ అని, అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర అంటే దిండి ప్రాజెక్ట్ దగ్గర ఉండే టన్నెల్కి అవుట్లెట్గా పొడవు దాదాపు 44 కిలోమీటర్లు అయితే ఆల్రెడీ 34 కిలోమీటర్లు పూర్తయిపోయింది. అంటే టన్నెల్ అవుట్లెట్ సైడ్ నుండి దిండి ప్రాజెక్ట్ సైడ్ నుంచి 20 కిలోమీటర్లు, టన్నెల్ ఇన్లెట్ సైడ్ నుండి అంటే దోమలపెంట అనే గ్రామం నుంచి దాదాపు 14 కిలోమీటర్ల వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక పెండింగ్లో ఉన్న ఇంకా 10 కిలోమీటర్ల టన్నెల్ వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. ఈ 10 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్ట్స్ పనులు కంప్లీట్ చేయడానికి 60 మంది సిబ్బంది రీసెంట్గా ఫిబ్రవరి 16 తారీఖు అనుకుంటా 60 మంది సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్లో ఎంటర్ అయినారు. దాంట్లో ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఇంకా టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్స్, వాళ్లకు హెల్పింగ్ చేయడానికి ఉన్న హెల్పర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు దాదాపు 14 కిలోమీటర్స్ టన్నెల్ ఇన్లెట్ నుండి 14 కిలోమీటర్స్ దూరం తర్వాత అక్కడ ఉండే సీపేజ్ కారణంగా అంటే ఊట వల్ల అక్కడ టన్నెల్లోకి నీళ్లు బురద చేరి టన్నెల్ పైభాగం నుంచి కూలడం జరిగింది. ఈ సమయంలో టన్నెల్ ముందు భాగంలో ఉండే 8 మంది సిబ్బంది మాత్రం టన్నెల్ నుండి బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. టన్నెల్ మధ్య భాగంలో వెనుక భాగంలో ఉన్న వాళ్ళు సీపేజ్ వల్ల ఈ టన్నెల్ పైకప్పు కూలడం గ్రహించి ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఈ మిగతా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకొని పోయినారు. ఫిబ్రవరి 22 ఉదయం 8:30 జరిగిన ఈ సంఘటన బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిలిటరీ, లోకల్ పోలీస్ బృందాలు అక్కడికి చేరుకొని ఆ టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మంది సిబ్బందిని రక్షించడానికి సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే టన్నెల్లోకి ఎంటర్ అవ్వడానికి మధ్యలో ఎలాంటి ఇంటర్మీడియట్ యాక్సెస్ ఉండదు. కాబట్టి టన్నెల్లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అందాలి అంటే టన్నెల్ ఇన్లెట్ నుండి కానీ లేకపోతే టన్నెల్ అవుట్లెట్ నుండి మాత్రమే అందే అవకాశాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లాంటి టన్నెల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ టన్నెల్స్లోకి టన్నెల్ బోరింగ్ మిషన్స్ 2 సైడ్స్ నుంచి అంటే టన్నెల్ ఇన్లెట్ నుండి టన్నెల్ అవుట్లెట్ నుండి ఇన్సర్ట్ చేసి అవి తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. మధ్యలో అవి 2 ఒకే దగ్గర అటాచ్ అయిన టైంలో టన్నెల్ కంప్లీట్ అయిపోయింది అని నిర్ధారించిన తర్వాత టన్నెల్ నుంచి అవి సైడ్ ఒక వేలో వెళ్ళి అక్కడే ఉండిపోతాయి. వాటిని అట్లానే వదిలేస్తారు. ఈ క్రమంలో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లో ఉండే సిబ్బందికి ఆక్సిజన్ అందాలి అంటే టన్నెల్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సైడ్ నుండి పైపుల ద్వారా మాత్రమే వీళ్ళకి ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో. ఎందుకంటే దీనికి మధ్యలో ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ యాక్సెస్ లేదు. టన్నెల్ కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్ ఏరియా గుండా ఉంది కాబట్టి అడవిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా టన్నెల్ పనులు జరిగితే మాత్రమే వీటికి పర్మిషన్ దొరుకుతుంది. సో టన్నెల్కి ఆక్సిజన్ అందాలి అంటే ఓన్లీ ఇన్లెట్ నుండి అందాలి, లేదంటే అవుట్లెట్ నుండి మాత్రమే పైప్ల ద్వారా అందాలి. ఇప్పుడు వీళ్ళ 8 మెంబర్స్ ఎవరైతే ఈ టన్నెల్లో చిక్కుకున్నారో వాళ్ళకు 1 సైడ్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉంది. ఇంకో సైడ్ టన్నెల్ బోరింగ్ మిషన్ క్రాష్ అయ్యి వెళ్ళడానికి అవకాశం లేదు. సో వీళ్ళకు ఆక్సిజన్ అందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ప్రతిపాదన 40 సంవత్సరాల క్రితం మొదలైంది. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేసి సర్వే చేస్తే గ్రావిటీ ఫోర్స్ ద్వారా సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించే ఈ పథకాన్ని సూచించారు. తర్వాత 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య అక్కనబిలం వద్ద ఈ పథకానికి శంకుస్థాపన చేస్తే 1995లో నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ పథకం లేట్ అయ్యేటట్టుందని దీనికి ఆల్టర్నేట్గా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నాగార్జున సాగర్ నీటిని తరలించడం ద్వారా ఆ పథకాన్ని శ్రీకారం చుట్టి నల్గొండ జిల్లాకు సాగునీరు, త్రాగునీటితో పాటు హైదరాబాద్కి కూడా త్రాగునీరు అందించే విధంగా రూపొందించారు. 2005 ఆగస్టులో ఎస్ఎల్బీసీ టన్నెల్స్కి శంకుస్థాపన జరిగింది. టన్నెల్స్ ప్రాజెక్ట్స్ పనులు 2007లో ప్రారంభమయ్యాయి. కానీ 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, 2014లో స్టేట్ సపరేట్ అవ్వడం వంటి పరిస్థితుల వల్ల ఈ టన్నెల్ పనులు ఆగిపోయాయి. మళ్ళీ 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులు నల్గొండ జిల్లా వాళ్ళు కావడం వల్ల ఎలాగైనా పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీళ్లు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిన 4 రోజుల్లోనూ ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగడం, 8 మంది అమాయకులు దాంట్లో చిక్కుకుపోవడం చాలా బాధాకరం. సాటి మానవులుగా ఈ 8 మంది సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షిస్తూ జై హింద్.